పిల్లలకి స్కూల్కి ఇలాంటి హెల్తీ స్నాక్స్ పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు, ప్రోటీన్ కూడా అందుతుంది. ఇవి చూడండి రాజ్మా, ఇవి నైట్ నానబెట్టాను, మార్నింగ్ ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి కొత్తిమీర చల్లి లెమన్ కూడా పిండాను. లెమన్ వేసుకోవడం వల్ల ఐరన్ అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ కూడా వేస్తాను. వీటితో పాటు మార్నింగ్ తాగడానికి బార్లీ వాటర్, అలాగే పప్పు, పాలకూర. ఇలా లెమన్ పిండుకొని కొత్తిమీర వేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుని ఇప్పుడు చివరిగా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, ఐరన్ అన్నీ అందుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీడ్స్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఈరోజు రాజ్మా, రేపు అలసందలు, ఒకరోజు శనగలు, ఒకరోజు పల్లీలు, ఒకరోజు కొబ్బరి, అలాగే ఖర్జూరం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి ఎలా ఉడకబెట్టాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చూశారు కదా, పిల్లల హెల్తీ ఫుడ్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది బార్లీ జావా. ఒక 2 hours ముందు కొన్ని బార్లీ గింజలు నానబెట్టుకోవాలి వాటర్లో. శుభ్రంగా బార్లీ గింజలన్నీ కూడా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గిన్నెతో వాటర్ పోసుకొని వాటర్ మరిగేటప్పుడు నానబెట్టుకున్న ఆ గింజలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఆ గింజలో వాటర్ వంపేసి ఇలా మొత్తం అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతా కూడా గింజలు వడకట్టుకోవాలి. సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ వడకట్టుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ నొప్పి రాకుండా, కిడ్నీలో స్టోన్స్ కరగడానికి కూడా ఒక రకంగా సహాయపడుతుంది. చూసారు కదా, బార్లీ జావా రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇవి ఇలా ఉడకపెట్టేసి ఇలాగే ఇవ్వనవసరం లేదు, మనం తాలింపు కూడా వేసుకోవచ్చు. పిల్లలు వీళ్ళు తింటారు. కానీ మార్నింగ్ నాకు వంట, టిఫిను, అలాగే స్నాక్స్ ఉడకబెట్టడం ఇవన్నీ తెవలేదని చెప్పి నేను ఉడకబెట్టి ఇచ్చేస్తున్నాను. అందులో ఉడకబెట్టి ఫ్రై చేసి కంటే ఇలా ఓన్లీ ఉడకబెట్టి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. చూసారు కదా, మనం ఉడకబెట్టుకుని తాలింపు వేసుకోవాలంటే కనుక ఇలా తాలింపు సరుకులు వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఇందులో పచ్చెనపప్పు అన్నీ వేసుకోవచ్చు. కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని తర్వాత కొద్దిగా కారం వేసుకుని ఈ తాలింపుల్లో ఆ శనగలన్నీ వేసేసుకొని రోస్ట్ చేసుకోవడమే. ఇది నేను పప్పు కోసం తాలింపు పెడుతున్నాను. పప్పు, పాలకూర కూడా రెడీ అయిపోయింది. ఒక బాక్సు పప్పు అన్నం, ఒక బాక్సు పెరుగన్నం, ఒక బాక్స్లో దోశలు, ఒక బాక్స్లో ఈ స్నాక్స్. లంచ్ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.